హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను పచ్చి రొయ్యలు కట్టు పెరుగులు కలిపి కర్రీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఆయిల్ బాండి పెట్టుకున్నాను. 4 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుని కలుపుకొని 1 స్పూన్ అయితే సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ వేగటానికి ఆనియన్స్ ఎర్రగా దోరగా వేయించుకోవాలి. ఎర్రగా దోరగా వేయించుకొని ఇప్పుడు సాల్ట్ వేసాను కదా, మూత పెట్టుకొని వేయించుకోవాలి. ఒక 10 మినిట్స్ వేయించుకుంటే దోరగా వేగుతాయి. దోరగా వేగాక బాగా కలుపుకోవాలి. నేను ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసేటప్పుడు వీడియో కట్ అయింది. కారం మీకు తగినంత వేసుకోవాలి. సాల్ట్ తగినంత. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. చింతపండు అయితే నానబెట్టాను. చింతపండు పులుసు వేసాను చూడండి. చింతపండు పులుసు వేసి ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. ఉప్పు సరిపడా వేసుకొని మూత పెట్టుకుని మసల పెట్టుకోవాలి. పులుసు అయితే బాగా మసిలాక అయిగో పచ్చి రొయ్యలు చేపలు చూడండి. పచ్చి రొయ్యలు చేపలు అయితే ఇదిగో చూడండి, నీట్గా కడుక్కొని పెట్టుకున్న పచ్చి రొయ్యలు చేపలు. నేను మసాలా నూరి పెట్టుకుంటున్నాను. దీన్ని మీరు ఏమంటారో కామెంట్ చేయండి. మేమైతే శనగకాయల రాయి అంటాము. అందులో గసగసాలు, జీలకర్ర వేసుకున్నాను. అవి బాగా నూరుకున్నాక వెల్లుల్లిపాయ కూడా తీసుకుని వేసుకోవాలి. అవి మొత్తం పేస్ట్లా చేసుకుని మెత్తగా నూరుకోవాలి. ఏదైనా రోట్లో నూరుకున్నది శనగకాయలో నూరుకున్న టేస్ట్ ఉంటుంది కదా. ఇదిగో పులుసు అయితే మసిలింది బాగాను. ఇప్పుడు ఇదిగో చేపలు, రొయ్యలు కలిపి వేసేస్తున్నాను. 2 కూడా తొందరగా ఉడికిపోతాయి. అయినా ఒక 15 మినిట్స్ అయితే ఉడికించుకుంటాం కదా. అయ్యో చేపలు అయితే వేసుకుంటున్నాను. చేపలు వేసుకొని మూత పెట్టుకోవాలి. ఎక్కువ కలపకూడదు. ఎక్కువ కలిపితే చేపలు విడిపోతాయి. ఎక్కువ కలపకుండా జస్ట్ అది కళాయి పట్టుకొని అటు ఇటు తిప్పాలి. తిప్పి మూత పెట్టేసుకోవాలి. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కర్రీ కదండి. చాలా బాగుంది కర్రీ. రొయ్యలు కూడా వేస్తున్నాను చూడండి. మంచిగా నీట్గా కడుక్కున్న పచ్చి రొయ్యలు, కట్టె పరుగులు. చాలా నీట్గా కడుక్కొని చేస్తున్నాను. మూత పెట్టేసుకోవాలి. జస్ట్ గట్టితో ఇట్ట కలుపుకొని మళ్ళీ ఎక్కువ కలిపితే ఈ చేపలు విడిపోతాయి. చిన్న చేపలు కదా, ఇవి విడిపోతే బాగోవు. ఇవి చూడండి బాగా ఉడికింది. ఎంత మంచిగా ఉడుకుతుందో చూడండి. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఏమి మసాలా వేయకుండానే చెట్టుది తుంచుకున్న కరివేపాకు వేస్తున్నాను. ఇక్కడే ఉంది చెట్టుది, ఫ్రెష్గా కోసుకున్న కరివేపాకు వేసుకున్నాక ఒక 5 మినిట్స్ ఉన్నాక అదిగో మనం నూరి పెట్టుకున్న గసగసాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ అవి కూడా వేసుకోవాలి. అవి కంప్లీట్ అయితే కర్రీ